అప్పుడైతుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు మడత పేనీలు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ ఐటము. ఒక బౌల్లో మైదాపిండి తీసుకోవాలి. 2 కప్స్ మైదాపిండి, మైదాపిండి తీసుకోవాలి. పాలతోని కలుపుకోవాలి. మొత్తం పాలతోనే కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్స్ మైదాపిండి వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. స్ట్రక్చర్ ఈ విధంగా వచ్చేటట్టు కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసాం కదా, వాటిని చిన్న పూరిలాగా చేసుకోవాలి. ఫస్ట్ 4 ముద్దలు తీసుకొని 4 పూరీలు చేసి పెట్టుకోవాలి. నాలుగు ఒకే సైజ్ చేసి పెట్టుకొని మనం చిన్న బౌల్లో ఈ మైదాపిండి నూనె కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్క పూరికి రాసుకోవాలి. మొత్తం కూడా అంటే విధంగా రాసుకోవాలి. ఇంకొక దాన్ని తీసుకొని దాని మీద వేసి మళ్ళీ ఇదొక మైదాపిండిని మళ్ళీ బ్రష్ తోటి రాయాలి. ఈ విధంగా అన్నిటికీ రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 కలిపి అలా రాసి ఉంచుకున్నాం కదా, వీటిని ఇలా మడత పెట్టుకుంటూ వెళ్ళాలి. రౌండ్గా మడత వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా రౌండ్ చేయాలి. చాక్ తోటి ఈ విధంగా రౌండ్ చేసి చాక్ తీసుకోవాలి. చాక్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకొని వీటిని మళ్ళీ చిన్న పూరీల సైజు మాదిరి ఒత్తేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒత్తి ఉంచుకుంటే రెడీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీటినంటిని పూరీ సైజులో ఒత్తి ఉంచుకొని నూనెలో కాల్చుకోవడమే. ఇప్పుడు చిన్నగా కట్ చేసినాం కదా, ఆ చిన్న బిళ్ళల్ని ఈ విధంగా పూరీ సైజులో చేసుకోవాలి. ఈ విధంగా చేయాలి. ఇలా అన్ని పూరీలు చేసి పెట్టుకోవాలి. పూరీల మాదిరి చేసి ఆ సైజులో చేసి పెట్టుకోవాలి పేనీలని. వీటిని మడత పేనీలు అంటారు. అలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ యొక్క పేనీలను అందులో వేసేయాలి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లోపల మడతలు ఉన్నాయి కాబట్టి అన్ని మడతలు కూడా బాగా కాలేటట్టు స్లోగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కాల్చుకుంటే చూడండి, మడతలు అన్నీ కూడా పొరలుగా వచ్చేస్తాయి. ఈ విధంగా అన్ని పూరీ సైజులో ఉన్న పేనీలను అన్నిటిని కూడా కాల్చుకోవాలి, నూనెలో వేయించుకోవాలి. అన్ని పేనీలు కూడా ఇలా మడతలుగా కాగుతుంటాయి. చాలా బాగా వస్తున్నాయి పేనీలు. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 1 కప్పు గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఈ పైన చల్లుకోవాలి. ఇష్టమైన ఉప్పు కారం కూడా చల్లుకుంటారు. ఇవి స్వీట్ మడత కాజాలు కాబట్టి, పేనీలు కాబట్టి ఈ విధంగా చల్లుకోవాలి. పత్తి దాని మీద చక్కెర పొడిని చల్లుకోవాలి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. అసలు పేరు పెట్టనక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పొరలుగా వచ్చేసి సాయంత్రం పూట స్నాక్స్కు పిల్లలకి చాలా బాగుంటాయి. పెద్దలు కూడా తినొచ్చు. మడత పేనీలో రెడీ.